ఇక అనుముల కుటుంబం తెలంగాణను లూటీ చేస్తుందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్. రేవంత్ అండ్ బ్రదర్స్ ఎక్కడ భూములు కనిపించినా దోచుకుంటున్నారని మండిపడ్డారు. కొండలరెడ్డి కంపెనీకి 200 కోట్ల రూపాయల విలువైన భూమిని రేవంత్ అప్పనంగా అప్పచెప్పాడని శ్రవంత్ ధ్వజమెత్తారు. ఈ మేరకు అనుముల కుటుంబ భూదోపిడిపై లోకాయుక్తకు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆధారాలతో సహా కంప్లైంట్ చేశారు. రాగద్వేషాలకు అతీతంగా, పక్షపాతం లేకుండా, బంధుప్రీతి లేకుండా నేను అధికారాన్ని చలాయిస్తానని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారి వాళ్ళ, అంబేద్కర్ రాజ్యాంగం సాక్షిగా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారి వాళ్ళ మొత్తం ఈ యొక్క పవిత్ర రాజ్యాంగాన్ని గంగలో దొక్కుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఒక కుటుంబ పాలన కొనసాగిస్తూ, కుటుంబ దోపిడిని కొనసాగిస్తూ ఇవాళ విచ్చలవిడి దుర్మార్గాలకి ఇవాళ పాల్పడుతున్న విషయం కనబడతా ఉంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని బలి చేస్తూ ఇవాళ అనుముల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రేవంత్ రెడ్డి గారి కుటుంబం, అనుముల కుటుంబం ఇవాళ అవినీతి ఆనకొండలుగా మారిపోయి ఇవాళ ఒక దోపిడీ స్వామ్యాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని ఈరోజు కంప్లైంట్ లో వారి దృష్టికి తీసుకెళ్దాం. తెలంగాణ ఖజానాను లూటీ చేసి వాళ్ళ స్వంత జేబులు నింపుకోవడంతో పాటు ఢిల్లీకి ఇవాళ సంచులు మోరుస్తూ ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తాకట్టు పెడుతున్నట్టుగా విషయాన్ని కూడా ఈ కంప్లైంట్ లో మేము పొందుపరిచినాం. కంపెనీ సీఈఓ కొండలరెడ్డి గారి యొక్క కొడుకు నయన్ రెడ్డి గారు, ఈ కంపెనీ చైర్మన్ ముఖ్యమంత్రి గారి తమ్ముడు కొండలరెడ్డి గారు. ఇది వాస్తవం. అంటే ఒక బంధు ప్రీతితో, పక్షపాత వైఖరితో, కనీస ఎలిజిబిలిటీ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చిన్నపాటి కార్ల షెడ్ లాంటి కంపెనీకి కేవలం అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కాబట్టి 200 కోట్ల రూపాయలు అది శ్రీధర్ బాబు గారు కేటాయించిందా, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన టీజీ ఐఐసి కేటాయించిందా, మొత్తానికి మాత్రం ఈ భూములు కేటాయించడం అవుతుందో ఇది ముమ్మాటికి నేరం. ఈ కంపెనీ అడ్రస్ వచ్చేసి పటాన్ చెరువులో ఉన్నటువంటి ఒక చిన్న ఫ్లాట్ లో కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ కనబడతా ఉంది. కంపెనీకి ఒక పెద్ద ప్రామాణికత కలిగిన రిజిస్టర్ ఆఫీసు లేదు. పెయిడ్ అప్ క్యాపిటల్ కేవలం 1,00,000 రూపాయలే. 0 ఉద్యోగులే. 200 కోట్ల రూపాయల విలువ చేసే భూమి. మరి వీళ్ళు చేసే డిఫెన్స్ తయారీ ఏందా అంటే కార్ల షెడ్ల లెక్క చిన్నపాటి కార్ల షెడ్లు ఉంది. ఇది దోపిడీ కాదా అని చెప్పని వాళ్ళ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మేము లోకాయుక్త గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వారు తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో మేము తప్పనిసరిగా వారిపైన న్యాయపరమైనటువంటి ఒక ఒత్తిడి తప్పనిసరిగా మేము పెడతాం, మా అడ్వకేట్లు పెడతారు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ గాదె కింద పంది కొక్కులు లెక్క ఇవాళ కుర్చీని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడి దోపిడికి ఇవాళ పాల్పడతా ఉన్నారు. నిన్న చూస్తున్నాం మేము. ఏక్తా యూనిటీ మాల్ అని చెప్పని ఒక మాల్ ఉంటే అది పీఎం ఇచ్చినటువంటి ఒక 200 కోట్ల రూపాయలు పక్కన పెట్టేసి దాదాపు 4-5 వేల కోట్ల రూపాయల కుంభకానికి పాల్పడుతూ అపర్ణ కన్స్ట్రక్షన్స్, తర్వాత వంశీరామ్ బిల్డర్స్ అని వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. ఒక పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో పక్కన రేవంత్ రెడ్డి రాబందుల లెక్క మారిపోయి ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తా ఉన్నారు, ప్రజల భూములను దోచుకుంటా ఉన్నారు, ప్రజల ఆస్తులను ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ సంబంధించిన వాళ్ళ కట్టబెడుతూ ఇవాళ బినామీ షెల్ కంపెనీల ద్వారా ఒక దోపిడికి పాల్పడుతున్న పరిస్థితి. ఈ వాస్తవం ఇట్లా ఉంటే కేటీ రామారావు గారు, మా కార్యనిర్వాహక అధ్యక్షులు, దీనిపైన పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించి పత్రికా సమావేశం పెట్టిండ్రు. పెట్టిన వెంటనే రేవంత్ రెడ్డి గారు మీట నొక్కగానే శ్రీధర్ బాబు గారు ముందుకొచ్చి అసలు ఈ కంపెనీకి తర్వాత కొండలరెడ్డి గారికి సంబంధమే లేదని చెప్పని ఆయన బయానా ఇచ్చే ప్రయత్నం చేసినారు. నేను అడుగుతా ఉన్నాను శ్రీధర్ బాబు గారిని, ఏం సమాధానం చెప్తారు దీనికి? రేవంత్ రెడ్డి గారికి కొండలరెడ్డి గారికి సంబంధం లేదట. కొండలరెడ్డి గారికి కంపెనీకి సంబంధం లేకపోతే ఈ కంపెనీ వాళ్ళు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు కొండలరెడ్డి గారిని చైర్మన్ ఆఫ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని ఎట్లా చూపెడతారో సమాధానం చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నాను.